మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. అనకాపల్లి జిల్లా వేములపూడిలో కస్తూర్బా విద్యాలయ నిర్మాణానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో విద్యా సహా అనేక రంగాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పురపాలక మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 123 పురపాలికల్లో ఆగిన పార్కులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్దరిస్తామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పొలమూరు గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనపర్తి పంచాయతీలో ముందు రోజే రిజిస్టర్లో సంతకం చేసి విధులకు డుమ్మా కొట్టిన సత్యనారాయణపై మండిపడ్డారు. ఉద్యోగులు బాధ్యత విస్మరిస్తే చర్యలు తప్పవన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలో ఆక్రమణ తొలగింపు అనంతరం చేపట్టిన అంతర్గత డ్రైనేజీ నిర్మాణం, ఇతర అభివృద్ది పనులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టినట్టు ఎమ్మెల్యే వివరించారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చర్యలు చేపట్టారు. దోసపాడు ఛానల్లో నీటి సరఫరాను పరిశీలించిన ఆయన గ్రామాల్లోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో పూర్తి స్థాయిలో నీటిని నింపేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పహల్గాం ఉగ్రదాడితో రాష్ట్రంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. నెల్లూరు, కడపలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీస్ జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు సోదాలు చేశాయి. అనుమానితుల వివరాలు ఆరా తీశాయి. కడప జిల్లా పులివెందుల పోలీసులు ఇటీవల జరిగిన చోరీ కేసులను ఛేదించారు. 12 చోరీల్లో నిందితులైన 6గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 20 తులాల బంగారం, 288 వెండి వస్తువులు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో 50 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతం కావడంతో అవయవదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కిడ్నీ దానం చేసిన పలువురిని కలెక్టర్ రంజిత్ బాషా, కిమ్స్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు సన్మానించారు. అనంతపురం జిల్లా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిహరనాథ శర్మ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.